దుర్గామాత విగ్రహ నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. హైదరాబాద్లోని సరూర్ నగర్ లేక్ వద్ద దుర్గామాత విగ్రహం నిమజ్జనం చేస్తుండగా క్రేన్ ఒక్కసారిగా పల్టీ కొట్టింది. క్రేన్ చెరువులోకి పడడంతో భారీ ప్రమాదం తప్పింది. వినాయక నిమజ్జన సమయంలో కూడా ఇదే కంపెనీకి చెందిన క్రేన్ ప్రమాదానికి గురైంది. అనుభవం లేని సిటీ క్రేన్ సర్వీసెస్కు టెండర్ అప్పగించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని భక్తులు మండిపడుతున్నారు. 43% లెస్ అమౌంట్ వేసినా టెండర్ కేటాయించాలని జీహెచ్ఎంసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్యాంక్ బండ్పై కూడా ఇదే కంపెనీకి కాంట్రాక్టు అప్పగించారు అధికారులు. దుర్గామాత విగ్రహ నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, హైదరాబాద్ సరూర్ నగర్ లో లేక్ వద్ద దుర్గామాత విగ్రహం నిమజ్జనం చేస్తుండగా క్రేన్ పల్టీ కొట్టినట్టుగా తెలుస్తుంది. ఈ ప్రమాదానికి కారణం ఏంటి, ఎలా జరిగింది? కుమార్, ఇప్పటికే సరూర్ నగర్ లేక్ వద్ద దుర్గామాత విగ్రహాల నిమజ్జనం కోసం ఏర్పాటు చేసినటువంటి క్రేన్ ఒకసారిగా పల్టీకి వచ్చింది. ఉదయం 6 గంటలకు ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా మనకు స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు సమాచారం తెలుస్తుంది. ప్రధానంగా జిహెచ్ఎంసీ అధికారుల కమిషన్లు, కాసుల కక్కుర్తికి ఇలాంటి ప్రమాదాలు నిత్యం జరుగుతూ ఉన్నాయి. గత నెల జరిగినటువంటి వినాయక నిమజ్జన విగ్రహాల్లో కూడా ఇదే సరూర్ నగర్ చెరువు వద్ద కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. ఆ రోజు కూడా క్రేన్ ఒకసారిగా పల్టీ కొట్టినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఇప్పుడు అదే కంపెనీకి, ఏదైతే సిటీ క్రేన్ సర్వీసెస్ ఉన్నటువంటి కంపెనీకి 43% లెస్ అమౌంట్ తో టెండర్లు దక్కించారు. కాసులు కక్కుర్తికి పడి ఇటు అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. కనీసం అనుభవం లేనటువంటి క్రేన్ సర్వీసెస్ కావచ్చు, లేదంటే కనీసం డ్రైవర్ కు సంబంధించి కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డ్రైవర్ కావాలి. ఒక అదనపు డ్రైవర్ కూడా మరో డ్రైవర్ అందుబాటులో ఉండాలి. ఇది నిద్రమత్తులో జరిగిందా, లేక క్రేన్ కు సంబంధించినటువంటి అంశంలో మెయింటెనెన్స్ కరువైందా అనేది మాత్రం ఇంకా కోణంలో ఇంకా విచారణ అయితే కొనసాగాల్సినటువంటి అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ప్రధానంగా అధికారులు పెద్ద కాంట్రాక్టర్లకు కాసులు కక్కుర్తిపడి ఇటు కమిషన్లకు పెద్ద ఎత్తున కమిషన్లకు తీసుకొని ఇటు టెండర్లు కూడా దక్కిస్తున్నట్టుగా చిన్న కాంట్రాక్టర్లు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగాయి. దుర్గామాత విగ్రహం నిమజ్జనం చేసినటువంటి సందర్భంలో ఇది ఒకసారిగా పల్టీ కొట్టింది. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఇది కనుక వెనక వైపు భక్తులు ఉన్నటువంటి వైపు కనుక పడితే మాత్రం పెద్ద ప్రాణ నష్టం అయితే జరిగేది. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో చిన్న కాంట్రాక్టర్లు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకే కంపెనీకి దాదాపు 7-8 క్రేన్ల సర్వీసులు ఇచ్చి కాంట్రాక్టులు దక్కించుకొని అధికారులు కాసులు ఏదైతే కమిషన్లు తీసుకొని ఇలాంటి కాంట్రాక్టర్లు కొంతమందికి కేటాయిస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ పరిస్థితి అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇలాంటి దానిపైన కూడా జిహెచ్ఎంసీ అధికారులు చేస్తున్నటువంటి పనుల కారణంగా పై అధికారులు కూడా కనీసం పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే కనిపిస్తున్నాయి. గతంలో ట్యాంక్ బండ్ వద్ద జరిగినటువంటి టెండర్లు కావచ్చు, ఇప్పుడు సరూర్ నగర్ వద్ద జరిగినటువంటి టెండర్లలో కూడా ఇదే గోల్మాల్ జరిగింది. పూర్తిగా క్రేన్లు పల్టీలు కొడుతుండడంతో అనుభవం లేనటువంటి కంపెనీకి ఏ విధంగా ఇస్తారంటూ కూడా భక్తులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఏదైతే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.